పుట్టేది నువ్వే, చనిపోతున్నది నువ్వే. శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్. ప్రాథమికంగా అన్ని విభజనలు విడిపోవడమే అని, అన్ని బాధలకు మూలం ఈ విడిపోవటం. ఒక కల తప్ప మరొకటి కాదు. ఒక భవనాన్ని తీసుకుందాం. ఒక భవనం ఇటుకలు మరియు కాంక్రీట్‌తో తయారు చేయబడుతుందని మనం అంటాము. ఇంకా ముందుకు వెళితే ఇటుకలు అణువులతో తయారయ్యాయని అంటాము. ఇప్పుడు అణువులు లోపల ఏముంది శాస్త్రవేత్తలకు వేరు వేరు సిద్ధాంతాలున్నాయి. శాస్త్రవేత్తలలో ఒకరు మా ప్రక్రియకు వచ్చి ఒక అనుభవాన్ని పొందారు. అతని అంతర్యామి అతన్ని ఒక అణువు లోపలికి తీసుకెళ్ళాడు. అణువు లోపల ఏమీ లేదని చూసి అతను ఆశ్చర్యపోయాడు. నిజంగా చెప్పాలంటే ఒక అణువులో ఏమీ లేదు. అక్కడ లోపల ఏమీ లేదు అన్న వాస్తవికత కానీ, అది తెలుసుకోవాలంటే మీరు నిజంగా అనుభవించాలి. అతనికి వాస్తవానికి ఆ అనుభవం ఉంది. వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుంది. అదే విధంగా మీరు మరొకరికి భిన్నంగా లేరు. నేను మరియు నేను కాదు అనే భావన ఈ విభజనకు కారణం. మీ అందరిలో ఒకే ఒక జీవి ఉంది. మీలో చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. మీలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకు గోపాల్‌జీ ఒక తండ్రి, కొడుకు, సోదరుడు మొదలైన వారు. కొన్నిసార్లు ఆయన తండ్రి పాత్ర పోషిస్తాడు. కొన్నిసార్లు కొడుకు పాత్ర పోషిస్తాడు. కానీ మనం అతన్ని ఒకటిగా చూస్తాము. మీరు ఎడమ చేయి మరియు కుడి చేయి మధ్య తేడాను గుర్తించారా? శరీరం పనిచేసేటప్పుడు 2 చేతులు కలిసి పనిచేస్తాయి. అదేవిధంగా మీరందరూ కలిసి పనిచేస్తున్నారు. విద్యావంతులు మరియు చదువు రాని వారు, వక్రబుద్ధి గలవారు మరియు మంచివారు, గొప్పవారు మరియు నీచుడు కానీ మీరందరూ ఒక్కటే. మీరు ఈ ప్రక్రియకి వచ్చినప్పుడు మేము మీకు ప్రతీదీ అనుభవించేలా చేస్తాము. పులి, చెట్టు, కుక్క ప్రతీదీ ఎవరైనా కుక్కను కొడితే మీరు నొప్పిని అనుభవిస్తారు. ఎవరైనా దానిని నరికివేసినప్పుడు మీరు చెట్టు యొక్క బాధను అనుభవిస్తారు. మీరు ముక్తి మోక్ష ప్రక్రియ కోసం వచ్చినప్పుడు మీరు దానిని నిజంగా అనుభవిస్తారు. ఈ రోజు మీరు ప్రతీదీ మీలో పరంగా అర్థం చేసుకుంటారు. కుండలిని ఉదయించినప్పుడు మీకు వెంటనే అంతర్దృష్టులు లభిస్తాయి. కానీ ఇప్పటికీ అది వాస్తవ అనుభవాల నుండి భిన్నంగా ఉంటుంది. ఇది మీ ఊహకు చాలా భిన్నంగా ఉంటుంది. మీరు దానిని ఊహించలేరు. కానీ మీరు ఆ ప్రక్రియలోకి వెళితే మీరు చెట్టు అని, చిరుతపుల అని, వంచకుడి అని, హంతకుడు అని, మరియు పుట్టేది మీరే అని, మరియు చనిపోతున్నది కూడా మీరే అని మీరు అనుభవిస్తారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.